ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సోయా పన్నీర్తో సోయా పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది ఎలాగంటే మనకి సోయా పన్నీర్ కావాలి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కావాలి. కానీ చూడండి, అసలు డిష్ అంతా కూడా ఎంత బాగుందో. మన సోయా పన్నీర్ కర్రీ ఈ విధంగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేను సోయా పన్నీర్ ఇంత స్మాల్ పీస్ తీసుకున్నానండి. ఒక బ్లాక్ తీసుకున్నాను. ఈ రెక్టాంగులర్ బ్లాకే తీసుకున్నాను. మనకి 12 పీసెస్, 12 to 14 పీసెస్ అవుతాయి అన్నమాట. మనము రెక్టాంగులర్గా మనం కట్ చేసుకుంటే. సో దానికి కొంచెం ప్రాసెస్ ఉందండి ముందు చేయాల్సింది. అదేంటంటే వామ్ వాటర్లో మనము ఈ సోయా పన్నీర్ బ్లాక్ని వేసి ఫస్ట్ డిప్ చేయాలి వామ్ వాటర్లో అనమాట. లేదంటే మనం గ్యాస్ స్టవ్ మీద ఆన్ చేసేసుకొని మనము వామ్ వాటర్ బాయిల్ అయ్యేదాకా చూసుకొని దాంట్లో మనం ఈ బ్లాక్ వేసేసిన సోయా పన్నీర్ది సరిపోతుంది. తర్వాత నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. తర్వాత ఈ వామ్ వాటర్లోంచి ఆ క్యూబ్ తీసేసి, ఆ బ్లాక్ తీసేసి దాన్ని క్యూబ్స్ కింద చక్కగా కట్ చేసుకున్నాను. ఈవెన్గా అన్నీ కూడా చక్కగా కట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ మనము మంచినీరు తీసుకొని దాంట్లో ఒక స్మాల్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మనము తర్వాత ఈ రెక్టాంగులర్ బ్లాక్స్ లాగా క్యూబ్స్లా కట్ చేసుకున్నాం కదా, ఇవి వేసి ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇదంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. సోయా పన్నీర్ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ అండి. ఆ ప్యాక్ పైన కూడా ఉంది. ఆ విధంగా మనం చేయాలి. మామూలు పన్నీర్లా కాదు, ఈ సోయా పన్నీర్కి కొంచెం ఒక స్మాల్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసి ఇలా బాయిల్ రానివ్వాలి అంతే. బాయిల్ వచ్చిన తర్వాత కట్టేసి మళ్ళీ మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని తీసి పక్కకి మనం ఒక్కసారి వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మంచినీరుతో. చూడండి, ఇలా ఉన్నాయి. అన్నీ కూడా ఈవెన్గా కట్ చేసుకున్నాను నేను. ఇంత బ్లాక్స్ ఉండాలి అండి. మరీ చిన్నగా కట్ చేసినా బాగోదు. ఇలా ఉంటే మాత్రం కర్రీ చూడడానికి బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఇలా పెద్ద పీసెస్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కూడా రెడీగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నామండి. అందులో ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మసాలా దినుసులు వేసుకోవాలి. అంటే మనం దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయి, అలాగే ఫలావాకు, ఒక 3-4 ఎండుమిర్చి. తర్వాత మనము అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేయాలి. కొన్ని పచ్చిమిర్చి ఉంచండి పక్కనే. కొద్దిగా ఒక 2-3 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకోవడం, లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవటం, అప్పుడప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టిర్ చేసుకోవాలి. ఇలా చూడండి, అన్నీ ఫ్రై అవుతున్నాయి. అన్నీ ఎండుమిర్చి కూడా ఉంటేనే దాని టేస్ట్. ఎండుమిర్చి కూడా మనము అలా కాయపళంగా వేసామండి. ఎండుమిర్చి ఒక 3 to 4 వేసుకుంటే మనం మిక్సీ పట్టినప్పుడు చాలా మంచి ఫ్లేవర్, టేస్ట్ పెరుగుతుంది. ఇలా ఫ్రై కానివ్వాలి. సిమ్లో పెట్టుకొని మనము పైన లిడ్ పెట్టుకొని కాసేపు ఒక 5 to 8 minutes మనం ఉంచితే కూడా చక్కగా మగ్గుతాయి. ఇలా లిడ్ పెట్టుకున్నానండి. లిడ్ పెట్టుకొని ఒక 5 to 6 minutes అలా ఉంచి అప్పుడప్పుడు ఆ లిడ్ ఓపెన్ చేసి ఒకసారి స్టిర్ చేసుకోవాలి. ఇలా స్టిర్ చేసుకుంటే మనకి ఎంత మగ్గింది ఏంటి అన్నది తెలుస్తుంది. ఇలా స్టిర్ చేస్తున్నప్పుడు మనము చిటికెడు పసుపు వేసుకోవాలి. నేను కొంచెం 1/2 teaspoon వేసుకున్నానండి పసుపు. తర్వాత కొంచెంగా మనం సాల్ట్ వేసుకోవాలి. నేను దొడ్డుప్పు వేసాను కొద్దిగా, ఎందుకు మనకి కలర్ చేంజ్ అవుతాయి, త్వరగా మగ్గుతాయి కూడా. ఇలా కొద్దిగా వేసుకోవాలన్నమాట ఫాస్ట్గా మగ్గడం కోసం. ఇలా ఉల్లిపాయలు వెంటనే కలర్ చేంజ్ అవుతాయి, టర్న్ అవుతాయి, కలర్ చేంజ్ అవుతాయి, మగ్గుతాయి కూడా. ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవుతున్నాయి చూడండి, అన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి. మీకు ఫ్రై అవ్వట్లేదు అని అనిపించినప్పుడు ఒక్కసారిగా మళ్ళీ సిమ్లో పెట్టుకొని లిడ్ పెట్టుకోండి. బాగా మగ్గనివ్వండి అన్నీ. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, ఎండుమిర్చి అన్నీ. తర్వాత ఇందులో జీడిపప్పులు కూడా వేసుకోవాలి. అవి కూడా బాగా స్టిర్ చేయాలి వేసుకొని.
ఇవన్నీ కూడా మనం మిక్సీ పడతామన్నమాట. సో ఇలాగ గ్రైండ్ చేస్తున్నప్పుడు చాలా టేస్ట్ పెరుగుతుంది. సో జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుంటే మనకి పన్నీర్ కర్రీలోకి టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది. తర్వాత ఇలా కాసేపు మగ్గనివ్వాలి. దగ్గరున్నప్పుడు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోండి. తర్వాత మనం లిడ్ పెట్టేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని లిడ్ పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉంచొచ్చు కూడా. తర్వాత ఒక్కసారి చూద్దాము హై ఫ్లేమ్లో, అందుకే టర్న్ చేశాను నేను. చూడండి అంతా బాగా మగ్గాయి అన్నీ కూడా. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కొద్దిగా వేసాము. కొంచెం పచ్చిమిర్చి కర్రీ చేసేటప్పుడు వేద్దామని ఉంచాను పక్కన. తర్వాత అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఆఫ్ చేసేసానండి. టర్న్ ఆఫ్ చేసుకుని మిక్సీలోకి వేసుకున్నాను. మొత్తం మిక్సీలోకి వేసుకున్నాము. ఇలా ఫైన్ పేస్ట్ అయ్యిందండి. చక్కగా మిక్సీ పట్టేశాను. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అనమాట. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. తర్వాత నేను మిక్సీ పట్టిన గ్రేవీ అంతా కూడా ఆ పేస్ట్ అంతా కూడా వేసేసాను నేను ప్యాన్లోకి. మొత్తం వేసుకోవాలి. ఆ మిక్సీ జార్లో కొంచెం ఉంటుంది కదా, అందులో వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా మనం ఈ కర్రీలోకి వేసుకోవడానికి యూస్ చేయొచ్చు. ఇలా బాగా స్టిర్ చేసిన తర్వాత, ఆ పేస్ట్ని బాగా స్టిర్ చేసిన తర్వాత ఆయిల్లో మిగతా పచ్చిమిర్చి కూడా వేసేయాలి. ఇదంతా కూడా సిమ్లో జరగాలి. ఇలా మొత్తం ఫ్రై కానివ్వాలి బాగా. అప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా వాష్ చేసిన కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతుందండి. మనము ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని మొత్తం అది కూడా వేసేసుకోవచ్చు. వేసుకుని దగ్గరున్నట్లయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా స్టిర్ చేయండి అంతా. ఆ వాటర్ కూడా ఇంకొంచెం వాటర్ కూడా వేస్తానండి. కొంచెం మనకి గ్రేవీలా రావాలి కదా, ఆ వాటర్ కూడా వేసుకొని మొత్తం అది కూడా మిక్సీ జార్లో ఉన్న ఆ వాటర్ అంతా కూడా వేయండి. అందులోకి వేసేసి ఒకసారి మళ్ళీ స్టిర్ చేయండి. ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా చక్కగా స్టిర్ చేసిన తర్వాత మనకి చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, గ్రేవీలా వచ్చింది కదా. ఇంకా కొంచెం ప్రొసీజర్ ఉంది, అది కూడా చేద్దాము. తగినంత సాల్ట్ వేయాలి. నేను దొడ్డుప్పు యూజ్ చేశానండి. కొంచెం తక్కువగానే వేసుకోండి ఫస్ట్. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసాను. కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు యూజ్ చేస్తున్నాను, మీరు సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత బాగా స్టిర్ చేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము సిమ్లో ఉందో లేదో చూసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి, ఆ కొత్తిమీర కూడా వేసుకుందాం. కరివేపాకు వేసాం కదా, కొత్తిమీర కూడా వేయాలి. బాగా వాష్ చేసుకుని ఆ కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంకొంచెం కొత్తిమీర కూడా మనము రెడీగా పెట్టుకుంటే గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇలా బాగా స్టిర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 స్పూన్ అనమాట. 1.5 స్పూన్ వేస్తున్నాను. ఆ స్పూన్తో అంత సరిపోతుంది. మనకు ఆ టోఫూకి అంత సరిపోతుంది. సోయా పన్నీర్ టోఫూ ఉంది కదండి, దానికి అంత 1.5 సరిపోతుంది. ఆ స్మాల్ స్పూను 1.5 వేసాను అంతే. దాన్ని బాగా స్టిర్ చేయాలి. అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా స్టిర్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చూసుకోండి, సిమ్లో ఉన్నది కదా, ఇప్పుడు హైలో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో ఒకసారి బాగా స్టిర్ చేసుకోండి. అంతా కూడా ఇప్పుడు టేస్ట్ కూడా చూసుకోండి. సాల్ట్, కారము అది సరిపోయిందో లేదో చూసుకోండి. తర్వాత మనకి గ్రేవీ కావాలి కదా, అందుకని 1 గ్లాస్ వాటర్ వేసానండి. గ్రేవీ వస్తుందన్నమాట. మనకు పన్నీర్ వేసిన తర్వాత కూడా మనకు కొంచెం సేపు మగ్గాలి కదా, సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అన్నీ వేసేసాం కదా, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మసాలా దినుసులు అన్నీ పేస్ట్ అయినాయి కాబట్టి వేరే మసాలా పౌడర్ వేసుకోక్కర్లేదు. ఇలా అంతా ఈ టైంలో మనము టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్, కారం సరిపోయిందా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు ఇవి కట్ చేసుకున్న ఈ చంక్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా నేను అందులో వేసేసాను. వేసి బాగా స్టిర్ చేసుకోవాలి. అలాగని ఈ క్యూబ్స్ అన్నీ ఇరిగిపోయేలా కాకుండా చక్కగా ఫైన్గానే మనము స్టిర్ చేయాలి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి అన్నీ కూడా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. పెద్దగానే ఉండాలి, పెద్ద పెద్ద క్యూబ్స్లా ఉండాలి. ఇలా స్టిర్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొంచెం వాటర్ పడుతుంది అంటే కొంచెం వేసుకోండి వాటర్. లిడ్ పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ ఇలా లిడ్ పెట్టుకుని 5 మినిట్స్ ఉంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది కర్రీ. చూడండి ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకు కర్రీ అయిపోయినట్లే. ఇంకా టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం లాస్ట్లో చిటికెడంత బెల్లం వేసుకుంటే జాగరీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా మళ్ళీ కొంచెం చిటికెడు బెల్లం వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి స్టిర్ చేయాలి. ఇలా కొంచెంగా మనము ఆ స్వీట్నెస్ యాడ్ చేస్తే మనకి ఈ డిష్ సోయా పన్నీర్ మసాలా కర్రీకి చాలా టేస్ట్ అన్నది బాగా పెరుగుతుంది. చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది. కర్రీ అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఒకసారి స్టిర్ చేసుకున్నాం. 1-2 మినిట్స్ లిడ్ పెట్టుకున్నాము. సిమ్లోనే పెట్టుకున్నాము. అంతా కూడా బాగా కుక్ అయింది. పీసెస్ కూడా ఏమీ విడిపోలేదు. అంతా పీసెస్ అలానే ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్. చాలా బాగా కుక్ అయింది కాబట్టి ఆయిల్ కూడా పైకి తేలుతుంది అంటే ఇంకా ఫైన్గా అయిపోయినట్టే. ఇంకా టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ కూడా చక్కగా వచ్చింది. ఇంకా టర్న్ ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి సోయా పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకున్నాను నేను. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. పైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చూడండి క్యూబ్స్ అన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. అదే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసామంటే అవి మళ్ళీ మనకి ఇంకా చిన్నగా అయిపోయినాయి అంటే చూడటానికి బాగోదు. ఇలా ఉంటే తినేటప్పుడు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ముఖ్యంగా. అలాగే ఈ సోయా పన్నీర్ అన్నది రిచ్ ఇన్ ప్రోటీన్ అండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట ఇది. మనం ఈ సీజన్లో ఈ మంత్లో ఎస్పెషల్లీ నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇది ఒక మంచి సబ్స్టిట్యూట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.